సరే అదంతా కాదు, ఇప్పుడు మీరు అనసూయ కానీ అభిమానులు ఉంటారు. సో అనసూయ అభిమాని మీరు అంతేనా? ఎప్పటి నుంచి? అవును, మేము మొదట అనసూయ గారు ఎప్పుడైతే యాంకరింగ్ చేస్తున్నారో అనసూయ యాంకరింగ్ అనేటువంటి దాన్ని సరే అనసూయ గారు యాంకరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసిరు? దాదాపు అరౌండ్ 10 years అనుకోండి, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. సో ఆమె యాంకరింగ్ కూడా చేసినప్పటి నుంచి కూడా ఒక సినిమా ఫీల్డ్లో చాలామంది కూడా మగవాళ్ళు హీరోలు అవుదామని, లేడీస్ హీరోయిన్ అవుదామని వస్తారు. కానీ హీరోయిన్స్ అవడం అనేది వాళ్ళ చేతిలో ఉండదు. రికమెండేషన్ ఉంటేనే సినిమాలో హీరోయిన్స్ అవుతారు. మరి హీరోయిన్స్ లేనటువంటి వాళ్ళు ఏంటంటే ఒక యాంకర్స్గా వెళ్తుంటారు ఎక్కువ మంది. సో ఇటువంటి సందర్భాల్లో అనసూయ గారు ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు సమాజంలో. అదేంటంటే యాంకరింగ్ అనేటువంటిది అంతకుముందు చాలా పేలవంగా ఉండేది. మొత్తం వాళ్ళంతా కొబ్బరి నూనె పూసుకొని ఒక మధ్య పాపిడి దూకొని, అది ఒక రకమైన పద్ధతి అనుకోండి. అంటే ఎవరిని ఎగ్జాంపుల్ తీసి మాట్లాడుతారు మీరు? అంతకుముందు అనసూయ గారికి ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో వాళ్ళనే అంత మీరు నేను అనట్లేదండి, మరి అప్పుడు విధానం అలా ఉండేది. అప్పట్లో విధానం అలా ఉండేది. వారిని ఎంత మంది అభిమానిస్తారో తెలుసా మీకు? అభిమానిస్తారనే చెప్తున్నాను, నేను కూడా అభిమానిస్తాను. యాంకర్ ఫీల్డ్ లకు వచ్చిన తర్వాత ఎవరంటే ఆమె అని చెప్పుకుంటాను. నేను అభిమానిస్తున్నాను చెప్తున్నాను, నేను అభిమానించట్లేదు చెప్పట్లేదు. అప్పటి విధానం అలా ఉండేది. సో అనసూయ గారు ఎప్పుడైతే ఒక యాంకర్ గా జబర్దస్త్లో వచ్చారో, యాంకర్ అనేటువంటి ఒక హీరోయిన్ మాత్రమే గ్లామర్ కాదు, ఒక యాంకర్ కూడా గ్లామరస్ గా ఉండొచ్చు అని నిరూపించారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యాంకరింగ్ ఫీల్డ్లో అనేటువంటి గ్లామర్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి, ఇప్పుడు ఆమె ఎప్పుడైతే గ్లామర్గా కూడా నటించారో, గ్లామర్గా వస్త్రధారణ యాంకరింగ్ అప్ చేసినప్పుడు ఆ వస్త్రధారణ కూడా డిఫరెంట్గా చేశారు. ఒక హీరోయిన్స్ ఎలా వస్త్రధారణ చేస్తారో ఆమె కూడా కొంచెం స్టైల్గా ఉండటం, పాష్గా ఉండటం, ఫ్యాషనబుల్గా ఉండటం అనేటువంటి గ్లామర్ అనేది యాంకర్కి కూడా యాడ్ చేశారు ఆమె. అప్పటి నుంచి కూడా విపరీతమైనటువంటి జబర్దస్త్ కూడా హిట్ అయిపోయింది. జబర్దస్త్ హిట్ అవ్వడానికి అనసూయ గారు కూడా ఒక కారణం. జబర్దస్త్ హిట్ అవ్వడానికి అనసూయ గారు కూడా కారణం అంటారు. ఒక కారణం. ఓకే, డ్రెస్సింగ్ ఒకటి, మాట్లాడే డైలాగ్స్ ఒకటి, అన్నీ. ఓకే, ఒక యాంకర్ అంతకుముందు లాగా కాకుండా ఒక డిఫరెంట్గా